ఎంతకాలం పేదోడుగా ఉంటావు? ఎంతకాలం దరిద్రుడిగా ఉంటావు? ఏది చేయాలన్నా, ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు. ఎంతకాలం ఈ స్ట్రగుల్స్? నీకు తపన లేదా? పట్టుదల లేదా? సంపాదించాలి, ఎదగాలి, గొప్ప స్థితిలో ఉండాలి, నా జీవితం మార్చుకోవాలని తపన పట్టుదల నీకు ఉందా లేదా? ఉంటే దేవుడు చెప్తున్న ఈ మాట విను. నీ దేవుడు, నీ తండ్రి, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఐశ్వర్యవంతుడైతే నువ్వెందుకు పేదోడుగా ఉండాలి? దేవుడు చెప్పాడా? ఆశీర్వాదం సంపాదించొద్దని దేవుడు చెప్పాడా? ఐశ్వర్యవంతులు ఉండొద్దని దేవుడు చెప్పాడా? గొప్ప స్థితిలో ఉండొద్దని దేవుడు చెప్పాడా? మరెందుకు పేద స్థితిలోనే ఉండిపోయావు? నీ బ్రతుకుని అక్కడే ఎందుకు ముగించాలనుకుంటున్నావు? ఎందుకు పట్టుదల కలిగి నువ్వు లేవు? అబ్రాహాంకి ఇచ్చిన దేవుడు, దావీదుకి ఇచ్చిన దేవుడు, యోసేపుకి ఇచ్చిన దేవుడు, యోబుకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వలేడా? వాళ్ళు ఆరాధించిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఒకటా కాదా? పేదవాడిలాగే పుట్టావు, పేదవాడిలాగే చచ్చిపోవాలనుకుంటున్నావా? ఒక వ్యక్తి రోడ్డు వెంబట వెళుతూ అతని యొక్క వృత్తి ఏంటంటే ఆ ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ బాటిల్స్ వేరుకుంటూ అమ్ముకుంటూ ఉంటాడు, ప్రార్థించేవాడే. ఆ వ్యక్తి ప్రతిరోజు ఏమని ప్రార్థిస్తాడంటే, అయ్యా ఈరోజు మళ్ళా నా వృత్తికి వెళుతున్నాను, ఈరోజు కొంచెం బాటిల్స్ ఎక్కువ దొరకాలి, ఒక 100 రూపాయలు ఎక్కువ రావాలని మాత్రమే ప్రార్థన చేస్తాడు. కానీ వాడు అనుకోవాలి, వాడు ప్రార్థించాలి ఏమని? ఈ అమ్ముకుని బ్రతకటం కాదు, నేనే ఒక పెద్ద కంపెనీ పెట్టాలయ్యా, నన్ను అలా హెచ్చించే అని ఆడన్నడూ ప్రార్థించడు. నువ్వు కూడా అలాంటి ప్రార్థనే చేస్తున్నావు. కొన్ని లిమిట్స్ పెట్టుకుని నా స్థితి ఇంతే అని చెప్పి ప్రార్థన చేస్తున్నావు. గొప్ప స్థితికి వెళ్ళాలి, ఉన్నతంగా ఎదగాలనే ప్రార్థన, పట్టుదల, తపన నీకు లేదు. నీకు లేకపోతే దేవుడు ఎక్కడ తెచ్చిస్తాడు? నీకు అసలు నీకే లేనప్పుడు దేవుడికి ఏం అవసరం నీకు ఇవ్వాలని? రేకుల షెడ్లో ఉన్న వ్యక్తి నేను డాబా కట్టాలని ప్రార్థన చేయకూడదు, 2 అంతస్తులు మేడ కట్టాలని ప్రార్థించాలి. పాత బైక్ ఉన్న వ్యక్తి, అయ్యా నేను కొత్త బైక్ కొనుక్కోవాలని కాదు, నేను కారు కొనాలని ప్రార్థించాలి. 10 మంది సంఘం ఉన్న వ్యక్తి ఇంకొక 10 మంది సంఘ సభ్యులు రావాలని ప్రార్థించడం కాదు, 100 మంది రావాలని ప్రార్థించాలి. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి నువ్వేది కొనాలన్నా చేయాలన్నా ఎంఆర్పి చూడకుండా, జేబులో బడ్జెట్ చూడకుండా కొనే రోజులు దేవుడు నీకు ఇస్తాడు. అయితే నువ్వు ఒకటి చేయాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, నీ పరీక్షా కాలం ముగియాలి. ఈ 3 ఫార్ములాస్ నువ్వు పాటిస్తే యొక్క ఎక్స్పెక్టేషన్స్, నీ యొక్క కోరికలు హైలో పెట్టుకో, పోరాడి ప్రార్థించు. ఆశీర్వాదం, ఐశ్వర్యం నీ సొత్తు. నీ దేవుడు నీకు ఇవ్వదలిస్తే ఆపగలిగిన శక్తి ఆ దుష్టుడికి, సాతానికి కూడా లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ప్రకారం తీర్మానం తీసుకుని సాధించేదాకా నిద్రపోవద్దు.